చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దమస్కులో ప్రాంతంలో ఉన్న దేవుని ప్రజల్ని అవమానానికి, నిందలకు పాల్చేయడానికి ఒక లేఖ తీసుకుని వెళ్తున్నాడు సౌలు. వెళ్ళే సమయంలో గుర్రాల మీద వెళ్తున్నప్పుడు దేవుడు అకస్మాత్తుగా వెలుగు ప్రత్యక్షమై సౌలు చెప్తాడు, అయ్యా నువ్వు నన్ను హింసిస్తున్న యేసు నేను. ఎందుకు నువ్వు హింసిస్తున్నావు, ఎందుకు నా ప్రజలను బాధపడతావు అని చెప్పి కొన్ని మాటలు దేవుడు మాట్లాడడంతో ఆ రోజు తన జీవితాన్ని దేవునికి అప్పగిస్తాడు. సౌలు పౌలుగా మారతాడు. చూడండి, ఈ దృశ్యంలో, ఈ కథలో, ఈ విషయంలో దేవుడు సౌలు జీవితాన్ని ఎలా డీల్ చేశాడు, సౌలు పౌలుగా మారడం చెప్పండి. చాలాసార్లు మన కుటుంబస్తులు, ప్రవక్తను బట్టి మనం బాధపడిపోతాం. మనం అనుకుంటాం వీరికి మారు, సౌలుగా ఉండిపోతారు. లేదు, వారు పౌలుగా మారుతారు. దేవుడు నీకు చెప్తున్నాడు, వారు పౌలుగా మారుతారు. ఎలా డీల్ చేయాలి వారు పౌలుగా మారాలంటే మనం దేవుని మీద ఆధారపడి క్షమాపణ గుణంతో ముందుకు వెళ్ళాలి. క్షమాపణ గుణము ఒక వ్యక్తిని సౌలు నుంచి పౌలుగా మారుస్తుంది. సౌలు పౌలుగా మారాలంటే క్షమించాలి. నీ కుటుంబంలో ఎవరైతే ఇష్టాసార గుణవాళ్ళు ఉన్నారో, వారి జీవితం ఇష్టాసారంగా నడుపుతున్న వారు ఉన్నారో వారిని దేవుడు మార్చబోతున్నాడు. దేవుని కార్యాలు నువ్వు చూడబోతున్నావు, గంభీరమైన కార్యాలు చూడబోతున్నావు. త్రాగుబోతుకుని నీ భర్త మారబోతున్నాడు. ఈ లోకపు స్నేహాలకు వెళ్ళిపోతుంది, నీ భార్య మారబోతుంది. ఈ లోకంలో దేవుని కొరకు కాకుండా ఇష్టాసారం బ్రతుకుతున్న వారు అవుతున్నారో వారు దేవుని నమ్ముకోలేని వారిని దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి అసాధ్యమైన ఏముందా? సమస్తం సాధ్యం కదా. ఆయన మాట మనకు సెలవిస్తుంది కదా, సమస్తము సాధ్యమని. యువతి అన్న ఇలాంటి ఒక బ్రతుకులో, బలహీనమైన బ్రతుకులో చూడండి బలవంతుని దేవుడు ఎలా పనిచేశాడు. చివరకు ఈరోజు కొత్త నిబంధనలో చాలా పుస్తకాలు రాసిన ఒక వ్యక్తిగా, తన చేత రాయబడిన ఒక వ్యక్తిగా పౌలు మనం చూడట్లేదా? సమాజానికి, సంఘమునికి ఎంత సేవను అందించాడు చూడండి. ఏ సంఘాలు అయితే పాడు చేయాలని కోరాడో అదే సంఘాలని బాగు కోరి ముందుకు ప్రయాణాలు చేశాడు. ఆఖరికి మరణించడానికి కూడా ఇష్టపడ్డాడు. నిజం, ఈరోజు దేవుడు ఎంత ప్రేమించేవాడో మనకు అర్థం కావాలి. ఒకవేళ ఈ మధ్యకాలంలో దేవుని ప్రేమ నుంచి దూరంగా నీకు అనిపిస్తుందేమో, నీవు దేవుడు దూరంగా ఉన్న భావాలతో నువ్వు వెళ్తున్నావేమో. లేదు, నీవు దేవుడు దగ్గరగా ఉన్నారు. నీకు దేవుడు చాలా సమీపంగా ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, రోమిలకు రాసిన పత్రిక 5:1 కాబట్టి విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం సమాధానం కలిగి ఉన్నాం. ఈ ఉదయం దేవునితో నువ్వు సమాధానం కలిగి ఉన్నావు. దిగులు పడక, నెమ్మది కలిగి ఉండు. దేవుడు నీ బలహీనమైన జీవితంలో తన బలాన్ని చూపించడానికి ఇష్టపడుతున్నాడు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు బలహీనమైన సమయాల్లో నీ బలాన్ని పూర్తిగా వారికి ఇచ్చి సౌలు ఉన్న జీవితం నుంచి పౌలుగా వారి జీవితాలు మార్చబోతున్నందుకు నీకు స్తోత్రం. వారిని వాడుకోండి, గంభీరమైన కార్యాలు వారికి జరిగించండి. వారి ద్వారా ఉన్నతమైన కార్యాలు నీ ప్రజలు చూచుదురుగాక. నీ కార్యాలు వారి జీవితంలో అనేకులకు ఆశీర్వాదంగా మార్చండి. నీవు వారి కొరకు ఉద్దేశించిన సంగతులు గొప్ప గనక నీ ప్రజలు ఎన్నడూ కూడా భయపడిపోకుండా, దిగులు పడిపోకుండా నీ మీద ఆధారపడడం నేర్పించండి. మా తండ్రి, ఎలా అయితే అబ్రాహాము నీ పైన ఆధారపడ్డాడో, ఎలా అయితే నోవా నీ పైన ఆధారపడ్డాడో, నీ ప్రజ నీ పైన ఆధారపడ్డారో, అలా మేము కూడా నీ పైన ఆధారపడినట్టుగా, ముఖ్యంగా నీ ప్రియబిడ్డలు ఆధారపడినట్లుగా నీ కృపనిచ్చి నడిపించమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియ కుమారుడా, కుమార్తె, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. యువతి అన్న నీకు చెప్తున్నాడు, ఆయన నీ బలహీనతను బలముగా మార్చబోతున్నాడు. నీ బలహీనతను బలంగా మార్చబోతున్నాడు. God bless you. See you tomorrow.